అబ్బో వీళ్ళతో ఆడడానికి నువ్వు పిలిచావయ్యా నన్ను. దీనికోసమే అసలు నేను చూసుకోవాలి. ఎవరో ఇంకా నోళ్ళేమో అనుకుని నేను ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చి కూర్చుని ఫ్రీ ఫైర్ ఎక్కించి మళ్ళీ కష్టం వచ్చి డౌన్లోడ్ చేసి మళ్ళీ ఈ అకౌంట్ నుంచి వచ్చేది దీనికోసం. నాకు తెలియదుగా, నార్మల్గానే అనుకున్నా వీళ్ళు. అయ్యా ఫ్రీ ఫైర్ డిలీట్ చేయాల, నేను ఫ్రీ ఫైర్ మ్యాక్స్ డిలీట్ చేసా. ఫ్రీ ఫైర్ వద్దు, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ డిలీట్ చేసా పిల్ల. మర్చిపోయి కాదు, రెండు ఒకలా కనిపించినాయి నాకు. ఇక ఫ్రీ ఫైర్ మ్యాక్స్ డిలీట్ చేస్తావు. ఇప్పుడు నేను ఫ్రీ ఫైర్ నువ్వు ఆన్లైన్ రమ్మన్నా కమింగ్ అని పెట్టానా, అప్పుడు ఆన్ చేసి చూసాను అయ్యా. అప్పుడు ఆన్ చేస్తే అప్పుడు నాకు కనిపించింది అప్డేట్ అడుగుతుంది. అమ్మో వీళ్ళైతే అసలు ఎంటని పెట్టుకుని దారుణంగా ఆడారే. మొన్న ఒకసారి అయినా కొట్టేశానులే. వీళ్ళు ఇరికిపోయావా? ఇలా రా పిల్ల. 101 కొట్టా. 101 అన్నాడు. వెళ్ళిపో రష్కి వెళ్ళిపో. యా ఒక్క బుల్లెట్ కూడా కొట్టలేదు ఏంటి నువ్వు? అదేంటి అలా ఆడుతున్నాడు? మూమెంట్ వస్తుంది ఏంటి? బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. మూమెంట్ చూపించాడు అందుకే జస్ట్ లాగ్ అవుతున్నాయి నా ఫోను. అయితే క్రియేట్ చేయమని బ్యాక్ వెళ్ళిపోతాం దీనిలోంచి. తెలియదుగా. ఓడిపోవడం లేదు, గెలవడమే. లేదు అయిపోయింది బండిలో ఆయిల్. ఇది భగవాన్ నేడంట అగ్నేష్ గారికి. ఎప్పుడు రైట్ సైడ్ నుంచారా బాబోయ్? అంటే నాకు లెఫ్ట్ కుదరట్లేదు ఎక్కడికి. గ్లోబల్ లెఫ్ట్ నుంచున్నావా? రైట్ సైడ్ ఒకటే ఎక్కడ కాదు, రైట్ సైడ్ లెఫ్ట్. ఏమో ఏం తెలియదు నాకు అట్లా నుంచి ఎక్కడ కుదరట్లేదు. అది కాదు కానీ ఒకసారి అతను వీడియో రీల్ పెట్టాడయ్యా. ఆ పక్కన నాని అన్నాడు చూడు. అగ్నేష్ గాడికి నేడ అంట. అగ్నేష్ గాడికి నేడ అంట. అదే షాడో. నీడ్ కాదు, షాడో అంటే నువ్వు ఇందాకేమన్నా తెలుసా? నేడ అన్నా. కొట్టేశాడయ్యా. షా నిజంగానే డబుల్ M1014 వాడుతున్నాడు అయ్యా. అప్పుడు నాని డాన్. అది ఒక సినిమా, ఇది పవన్ కళ్యాణ్ సినిమా ఉండేదిగా. నేను భగవాన్ గురించి మాట్లాడలే, భగవాన్ నేడు గురించి మాట్లాడుతున్నా అంటాడు వీడు. అప్పుడు వీడు వస్తాడు. అగ్నేష్ పోస్ట్ చేశాడుగా గ్రూప్లో కూడా, స్టోరీ కూడా పెట్టాడు అగ్నేష్.
నేను దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెట్టా. అంత బాగా ఆడతాడా? ఏమో మరి నాకు నేనే తల పెట్టేసాను ఛాన్సర్లు అంటే విషయాలు బుల్ల కొట్టు పిల్ల ఒక్క బుల్లెట్ అయినా ఒక్క బుల్లెట్ అయినా ఊరికెళ్ళి పడిపోతా నువ్వు ఒక బుల్లెట్ కొంటాను కొట్టు ఇప్పుడేనా చెప్పే కాదు చూసావా మో నాకు ఎందుకు హెల్త్ స్లోగా పెరుగుతుంది ఇప్పుడు ఈపీ లేదనుకుంటా ఏ వాళ్ళు ఓపెన్ చేసి బయటికి వెళ్తున్నారు కాదు నో వాళ్ళు పెట్టేస్తున్నారు ఇచ్చేస్తున్నారు ఓకే కూల్ వాడు వాడు వచ్చేసాడు ఫస్ట్ అగ్నేష్ వస్తాడనమాట రీల్లో అగ్నేష్ అటాకింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడు నేను భగవాన్ గురించి మాట్లాడట్లేదు నేను భగవాన్ నేడు గురించి మాట్లాడుతున్నా అంటాడు అప్పుడు ఇతను వస్తాడనమాట అంతే చెప్పిన వీడియో అర్థమైందిలే అగ్నేష్ ఎత్తన అగ్నేష్ గురించి పెట్టాడంటే వీడు అగ్నేష్ గురించి పెడితే వాడు అగ్నేష్ గాడు రీల్ పెట్టాడు గ్రూప్ లో పెట్టాడు స్టోరీ పెట్టాడు ఇన్స్టాలో నేను ఇంకా అగ్నేష్ నేడ ఈడేమో అగ్నేష్ ఫీల్ అవుతున్నాడేమో రెండు ఒకటేగా అగ్నేష్ నీడు ఈడ అంటే ఒకటేగా అగ్నేష్ నీడ వీడే అని చెప్పి అగ్నేష్ చెప్పాడు అని అనుకుంటున్నాను లేదు ఇతనే చెప్పాడు అగ్నేష్ ఎడుతున్నా అని నేను అర్థం చేసుకున్నా నాకు మైండ్ పోయిందిగా అగ్నేష్ పెట్టింది కదా మరి ఇతను ఎడిట్ చెప్తే అగ్నేష్ పెట్టాడు పిల్ల లోపలికి వెళ్ళమని పిల్ల అలా చెప్పు లోపల రామాగని చెప్పు వదిలే 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 కొట్టు పిల్ల ఇద్దరు అక్కడే ఉన్నారుగా నేను ఒక్కడే అనుకున్నా ఈ నా వాళ్ళు ఓపెన్ బ్రేక్ చేస్తున్నట్టున్నారు కొట్టు ఇప్పుడు కొట్టు వెనకాల వచ్చేసాడు ఒకడు వాళ్ళు వచ్చారా రాలేదా ఇక్కడే ఉన్నాడు నీ వాల్ ఓపెన్ చేస్తా అతను నీ వైపు వచ్చేవాడుగా ఇటు ఖాళీ లేదు బిల్లా కొట్టేసే బిల్లా రీలోడ్ చేసుకున్నావా జోన్ వచ్చేసింది వాళ్ళు ఎక్కిపోయాడు బాబా సెల్ఫ్ డిస్ట్రాక్షన్ చేసుకున్నాడు అలవాటు అయిపోయింది బిల్లా ధ్రువ వెళ్తా ఆడ అలవాటు అయిపోయింది ఆడకుండా ఆడితే టీం గెలుస్తాం మనం టీం ఎంత ఆడి ఓడిపోయినా ఏం ప్రయోజనం ఎవరన్నా సూదిలో ఓడేస్తాం ప్రతిసారి మ్యాచ్ అన్న తర్వాత గెలుస్తారు ఓడిపోతారంట ప్లస్ గెలంటే ట్రై చేయాలి కదా ట్రై చేయకుండా వెళ్ళి పడిపోతే ఇంకేం ట్రై చేస్తాం మనం పూర్తిగా ట్రై చేసి ఓడిపోతే ఓకే అప్పుడు ఆడేది కూడా వద్దు అంతేగాని నువ్వు మధ్యలో ఛాలెంజ్ అవుతున్నావు వెనక్కి రావడం తెలియదు నీకు
ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు బిల్ల, ఎట్లా చెప్పావు? కరెక్ట్గా చెప్పాను, శాండ్విచ్ అవుతున్నాను ఎప్పుడు అయ్యా. డ్యామేజ్ చెప్పాలిగా. అందుకేనా వదిలే 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 వదిలేనే ఉండే నేను. ఒక డ్యామేజ్ అన్నా. మరి అదే కాదు మారిపోతున్నాడు. బుల్లెట్ కొట్టాగా. బాబు ఏమన్నా అసలు పని చేయట్లేదు అయ్యా. ఎందుకంటే వాళ్ళు చూసి అంటున్నాడు దా దా అన్ఫార్చునేట్లీ విత్ ఫార్చునేట్లీ అండి, అన్ఫార్చునేట్లీ విత్ ఫార్చునేట్లీ. వట్లేదుగా కూల్. హాస్పిటల్కి అబ్బా ఇలా ఫోటో తీసుకున్నాం ఫస్ట్ అసలుకి, బిఫోర్ ఆఫ్టర్ పెడదాం. ఇప్పుడే తీ మళ్ళీ మర్చిపోతావు అయ్యా. ఇప్పుడే తీ మళ్ళీ మర్చిపోతావు. అందుకే ఇప్పుడే తీ అంటున్నా, వెనకెళ్ళి తీసుకునిరా. ఏం వల్ల నేను రౌండ్ ఎట్టో ఒకటి హ్యాండిల్ చేస్తా. క్యాన్ నేను పన్నాను. సరే సరే, నాకు ఎవరు పడతారు? డబుల్ కిల్ కొట్టమన్నావుగా. ఒకటి పూర్తిగా ఇంకో నువ్వు పడేస్తా నాకు. ఇల్లు తీసుకునిరా, ఫోటో అయిపోయిందిలే. జై ఇటు నా ఎదురు నుంచి వచ్చాడు. ఫోటో తీసుకోవడానికి వెళ్ళావా? నువ్వు అనుకుంటూ చెప్తా టీవీలో ఏడు కనిపించట్లేదు వీళ్ళ. దా 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 నాకు రివే పట్టు, నేను కొడతా కన్ఫామ్గా. ఇక్కడ కూర్చో మాకు. ఇట్టే పడుతుందిరా దగ్గర పడిపడిన అయ్యా. దా 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 వాలే ఫస్ట్, వాలే ఫస్ట్. వాళ్ళది పట్టకపోతే ఇప్పుడు చెప్తాను. ఏడైపోయావు బతికిచ్చా. ఫోటో తీసుకురా. వెళ్ళావు ఫోటో తీసుకోవడానికి. తీసావా? తీసేయాలి. ఏమన్నా వాళ్ళే చూపించేసారా ఇల్లు? అయ్యా వాళ్ళేసి ఎక్కించి మరి కొడుతున్నారు అయ్యా. నాకు కొత్త కవర్లో ఉన్నా గోడ నుంచి ఇల్లు బిల్ల టైం అయిపోయింది. టాలెంటెడ్ పర్సన్.
నేను చూడలే ఈ విషయం. ఇంకా ఏమైనా చేసే వాళ్ళకి క్యాన్ అయ్యా దా 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 దూకు ఒక్క రౌండ్ ఉంది. దూకుడు లోకి అకౌంట్లో డబ్బులన్నీ ఒకటేస్తున్నా. నవాళ్ళు రెడీ అంట. మీలో ప్రీ లాగిన్ చేసుకొని వస్తా, కొంచెం హ్యాంగ్ అవుతుంది. ఇంకోటి ఎక్కడున్నాడు? అయ్యా రాయ్యా, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. దాదా కింద నుంచి రివైవ్ అవడానికి వెళ్ళాడు. దాదా బిల్లా పక్కన ఉన్నా బిల్లా రివేచ్చుకున్నా. లేదులే కూల్గా ఉండు. నీ మీద రష్ కొస్తున్నాడు చూడు, దూకుతున్నాడు. ఆ రివైవ్ అవడానికి వెళ్ళాడు. నువ్వు కూడా రా దగ్గరికి. అయితే ఓకే. క్రియేట్ అయిందా? అయితే ఓకే, క్రియేట్ అయ్యా. హలో బ్రో, అర్థం కాదా? 8 rounds కావాలంట. షట్ మర్చిపోయానే నేను, నిజంగానే కంగారులో ఫాస్ట్ క్రియేట్ చేసా. సర్లే ఉంటా, బాయ్, గుడ్ నైట్.